లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అతను చేసినటువంటి అరాచకాలకి బలైనటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. మీ అందరికీ తెలియదు అసలు అఘోరి ఏంటి, అతని పరిస్థితి ఏంటి. లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి గురించి తెలియని కొన్ని విషయాల్ని, ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా శశి టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసే ఆ కార్యక్రమం అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను. ఇది నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్. లేడీ అఘోరీగా చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నటువంటి లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ అని పైన వ్యక్తి పైన 25/2/2025 అంటే గత నెల కిందట సైబరాబాద్ పిఎస్ మోకిలా అనే పోలీస్ స్టేషన్లో 25వ తారీఖు కంప్లైంట్ ఇతని మీద. ఏంటి కంప్లైంట్ అంటే, కంప్లైంట్ ఇచ్చిన మహిళ పేరు నేను చెప్పను కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ. 25వ తారీఖు 2వ నెల ఇచ్చినటువంటి కంప్లైంట్ 10 లక్షల రూపాయలు మోసం చేశాడు అని ఒక మహిళ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చిందనమాట. 10 లక్షలు ఒకటేమో 4,80,000, ఇంకొకటేమో 5 లక్షలు. ఇది అఘోరి యొక్క బ్యాంక్ అకౌంట్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది శ్రీ శివవిష్ణు బ్రహ్మ అల్లూరి నెన్నాల్ మంచిర్యాల్. ఇది అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్. ఇది ఆ అఘోరి అనబడే శ్రీనివాస్ యొక్క చెక్కి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్. ఇది ఏ మహిళ అయితే డబ్బులు వేశారో ఆ మహిళ ఎప్పుడు వేశారో 5వ తారీఖు 2వ నెల 2025 4,80,000 రూపాయలు వేసినటువంటి రిసిట్. రిసిట్ ఇది అదే 4వ తారీఖు 2వ నెల 25. ఇదేమో 5, ఇది 4. అంటే 4-5 తేదీల్లో దాదాపుగా 9,80,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్. ఇది 5 లక్షల రూపాయల రిసిట్. ఇది అతను ట్రాన్స్జెండర్గా మారినటువంటి సర్టిఫికెట్. ఇది ఎప్పుడు బాండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ బిహెచ్ఆర్సి సర్టిఫికెట్ 9వ తారీఖు 7వ నెల 2024లో సర్టిఫికెట్. ఏంటి? దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ అఘోరి శివవిష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ 8/7/2024 అండర్ కేస్ ఆఫ్ జెండర్ రిసెస్మెంట్ సర్జరీ డాక్టర్ అశ్విని డాష్ ఇన్ బిహెచ్ఆర్సి విజయనగర్ ఇండోర్లో అతను సర్జరీ చేయించుకున్నటువంటి సర్టిఫికెట్. ఇది అఘోరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు. అతని ఆధార్ కార్డు 24-51-97-08-50-71 శివవిష్ణు బ్రహ్మ అల్లూరి పేరు మార్చుకొని ఆధార్ కార్డు. సో మీ గత 2 రోజుల కిందట మీరు ప్రతి మీడియాలో చూసుంటారు. ఈ శ్రీవర్షిణి యొక్క తల్లిదండ్రులు అన్నయ్య శ్రీవర్షిణిని అతను వశీకరణం లాంటిది చేసి, ఏదో శుద్ర పూజలు చేతబడులు లాంటివి చేసి ఆ అమ్మాయిని లోబర్చుకున్నాడనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే చదివించి, వారి ఇల్లు చూసారుగా ఎలా ఉందో, ఎంత నిరుపేద కుటుంబం. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి బీటెక్ దాకా చదివించినటువంటి ఆ అమ్మాయి ఈరోజు ఈ కన్న తల్లిదండ్రుల మధ్య ఉండకుండా ఈ అఘోరి వెంబట తిరగటం ఎంతవరకు కరెక్ట్? ఇది అమ్మ మీరేం చెప్తారమ్మా? మీరేం చెప్తారు? మేమైతే మాకు మాయ మాటలు చెప్పి, మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి, నీకు అవి కొనిపిస్తే నీకు లగ్జరీ బతికిస్తానని మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళింది. మా అమ్మాయిని మాకు రప్పియాలని మేము వేడుకుంటాం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా మీరు? కంప్లైంట్ ఇచ్చామండి. ఆమె ఫోన్ చేసేసి పిల్లకి, నువ్వు నా అంతటా నేను వెళ్తున్నా, నేను మేజర్ని, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నా అని కాగితం పెట్టమని చెబితే అట్లా పిల్ల వెళ్ళి కాగితం పెట్టి, నేను మీ దగ్గర రాను, మీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి రాను, పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అంటే పోలీసు అరిసి, మీరు ఎవరు ఏం మాట్లాడబాకండి, ఆ పిల్ల ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వండి అన్నారు. అంటే ఇటు వెళ్ళేసరికి పిల్ల విజయవాడ వైపు వెళ్తుంది. మాకు భయం వేసి ఆటోలో ఎక్కిచ్చి 4-5 పట్టి అక్కడ ఉన్నవాళ్ళు అందరు పిల్లలు నరిచారు. 23 సంవత్సరాలు పెంచిన వాళ్ళు నీకు ఇది అయిపోయారా, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు, నీకు నిన్న వచ్చింది ఆమె మంచిది కాదు, ఆమె వ్యభిచార కోపంలో దింపిద్ది, పోలీసులను తిట్టిద్ది, కొట్టిద్ది, అలాంటి ఆమె రోడ్ల మీద కారుల్లో ఉంటే నిన్నేం బతికిచ్చిద్ది, నువ్వు ఒకసారి గ్రహించుకున్నావు, నువ్వు మందుల్లో ఉండవు, నీకు వశీకరణ చేసింది, కడుపులో డ్రగ్స్ వేసింది, మా మైకులో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తెలుసుకోమ్మా, నువ్వు వెళ్ళబాకని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి. చెబితే పిల్లోడు అట్టాగే వేసేసుకుని వచ్చేసేసి. ఎందుకు ఏడుస్తున్నావు?
బిడ్డ గురించానయ్యా. ఉమ్, ఇంతకాలం పెంచి కనీసం మగపిల్లడికి కూడా ఏమైనా చేసి ఆడపిల్లకి ఇచ్చాను నేను. కాలేజీకి వెళ్తా ఇక్కడ నాన్న నేను బస్సులో వెళ్ళాలని 2 వీలర్ కొనిచ్చి 2 వీలర్ మీద వెళ్ళి వస్తా ఉండేది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసు అధికారులు కేసు తీసుకెళ్ళదు నాన్న. మీరు ఇస్తే కేసు తీసుకోలేదా? కేసు తీసుకెళ్ళా. మీ అమ్మాయి మేజర్ అని రాసేయండి అని చెప్పి తీసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎక్కడ తిరిగితే నేను అనారోగ్య మనిషిని కదా, నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, స్ట్రోక్. అనారోగ్య మనిషిని కదా. వచ్చాయమ్మా నిన్ను బంగారం చూసుకుని ఆ బీటెక్ పూర్తి చేపించేసి తగిన వరుణ్ణి చూసి మేము మంచిగా పెళ్లి చేస్తాము అని చెబుతున్నా. ఇలా అనుకున్నారా మీరు ఇట్లా చేస్తుంది మీ అమ్మాయి అని? కళ్ళలో ఒకటి ఊహించాలి. ఎందుకంటే పిల్ల మంచి డేరుగాల పిల్ల. ఆ లేడీ అవి అవసరం చేస్తుంటే పోలీసు కొడుతుంటే చూద్దామని చెప్పి వెళ్ళింది. కాలేజీ నుంచి చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు తీసి పోలీసుల ముందు ఇసిరేసి ఇస్తే పోలీసులు ఏం చేశారు అంటే, ఇంకా 5 ఆడవాళ్ళు, అమ్మ మీరు ధైర్యం ఉంటే, ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టానమ్మంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్ల బట్టలు కట్టింది. ఆమెకి బట్టలు కట్టి పోలీసు వెనక్కిచ్చి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు పిల్ల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు కడుపు షాప్ పెట్టింది. ఈ ఇంటికి వచ్చిందా అఘోరి అనబడే శ్రీనివాస్ వ్యక్తి? వచ్చాడా ఇంటికి? ఆ టైంలో కాదు, తర్వాత మళ్ళీ అమ్మాయి నెంబర్ ఉంది కదా, అమ్మాయి నెంబర్ తప్పు మాట్లాడుతుంది కావచ్చు. తర్వాత కారు వచ్చినప్పుడు మధ్యలో కారు ఎప్పుడు చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కారు ఇట్లా చెడిపోయింది, నాకు ఆశ్రయం ఇవ్వండి నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడితే వెళ్ళి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి 4 రోజులు ఉంది. 4 రోజులు ఉంటే వాడు అరిచాడు ఏ మాటకు ఆ మాట. మీ అబ్బాయి అవతారం చూస్తే ఆ మట్టం ఉంది, వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అని అంటే, లేదు వెళ్ళిపోతాను, కారు భాగంగా వెళ్ళిపోతాను అని చెప్పి కన్విన్స్ చేసింది. అవసరం అయితే మీరు చాలా ఆయన చూస్తేనేమో అంకుల్ ఇదిగా ఉంటాడు అనారోగ్యం. అఘోరి అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు ఆయన వాలోకం చూసి? ఆమె అఘోరి అంటే నమ్మను. అఘోరి అంటే ఆయన హిమాలయాల్లో ఉంటారు. తణుకులో ఒక ఆయన రాజేష్ నాథ్ గారు. నాకు హెల్త్ బాగపోతే ఆయన దగ్గరికి వెళ్ళా. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర మహిమ నేను చెప్పొచ్చు. పునర్జన్మ ప్రసాదించింది ఆయన. నన్ను నడిచేదచ్చి చేసాడు. నడపడిపోతే నాకు కొంచెం మాట్లాడకపోతే ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన.